పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న 2 టౌన్ పోలీసులు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని 6 కేజీల 92 గ్రాములు 49,970 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న బంగారం 3,84,00,000 రూపాయల విలువైందిగా అంచనా. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ట్రైన్లో బంగారు అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తింపు. పక్కా సమాచారంతో రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్. ఈరోజు తెల్లవారి మాకు రాబడిన సమాచారం మేరకు మా భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ అండ్ 2 టౌన్ సిఐ శ్రీనివాస్ సిబ్బంది అందరూ కూడా సుమారు 4 గంటల ప్రాంతంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఒక 10 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానం మీద వాళ్ళందరినీ చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్రమంగా బంగారం రవాణా తయారు చేస్తున్నారని తెలిసింది. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 మంది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి 3,84,00,000 వర్త్ బంగారాన్ని ఏ విధమైన బిల్లులు లేకుండా వీళ్ళు గూడూరు నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ చెకింగ్లు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి భీమవరం దిగి బై రోడ్ వెళ్ళాలని అనుకునే తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఈ బంగారాన్ని అంతటిని కూడాను స్వాధీనం చేసుకున్నాం. ఈయన వర్త్ 3,84,00,000 రూపాయలు. వాళ్ళ దగ్గర 49,000 రూపాయలు క్యాష్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఇచ్చి వెరిఫై చేసి కేసు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చి తదుపరి దర్యాప్తు అనేది చేయడం జరుగుతుంది. 6 కిలోలు